ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ పూట ఒక్క మాట నేను మీతో వివరించి చెప్తాను. వాటి కొరకు మీరు ఆశించి ఆసక్తితో ఆ మాటల్ని అంగీకరించి ఆ మాటల యొక్క దీవెన మీరు పొందుకోవాలని నేను కోరుకుంటూ 132వ కీర్తన 16వ చరణాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. ఇదిగో ఆయన ముఖంలో చూడండి ఎంత ఆనందం ఉందో. నేను ఒక మాట అడుగుతాను, ఆయన ముఖంలో ఆనందం బాగుందా, ఆడు ముఖంలో ఆనందం బాగుందా? ఆయన ముఖంలో చూడండి ఎంత ఆనందం ఉంది. చూడండి ఆ ముఖంలోనే మనకు ఆ తృప్తి కనిపిస్తుంది. ఆడికి కూడా ఆనందంగానే ఉంది, కానీ ఆడి కంటే కూడా ఆయన ముఖంలో సంతోషం. నిజమే. అందుకే ఆ సంతోషం కొరకే ఆయన మనల్ని అలంకరిస్తాడంట, మనకు ధరింప చేస్తాడంట. రక్షణను వస్త్రముగా ధరింప చేసేదను. దేవుడు చేసిన ఈ వాగ్దానం నిరర్ధకం కాదు. ఆమేన్. ఇక్కడ మనం గమనించవలసింది ధరింప చేసేదను అనేది. మనకు తెలీదా ధరించుకునేది? ధరించుకునేది మనకు తెలీదా? పిల్లలు ఉన్నారండి, వాళ్ళు చెప్పులు వేసుకో అంటే పిల్లల్ని వేసుకుంటారు. ఎలా వేసుకుంటారో తెలుసా? ఈ కాలుది ఆ కాలుకి, ఆ కాలుది ఈ కాలుకి వేసుకుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అలా కాదు రా రా అని చెప్పి మనం సరి చేస్తాం. షర్ట్ వేసుకోరా వెళ్దాం అన్నాం అనుకోండి, ఆడికి పిల్లగాడు తెలీదు, ఆడు తిరగదిప్పి చేసుకుంటాడు షర్ట్. అప్పుడు మనమే తెక్కలోడా ఏం మనిషిరా నువ్వు, చొక్కా వేసుకున్నది కూడా తెలియదు నీకు అని మనం సరిగా ఆడికి షర్ట్ తొడుగుతాం. అలాగే దేవుడు కూడా నేను మీకు ధరింప చేస్తాను ఒక వస్త్రము వలె. చూడండి, నేను ఒక కోట్ వేసుకొని ఇక్కడికి వచ్చేసాను అనుకోండి, వేసుకొని రాననుకోండి, వేసుకొని వచ్చాను అనుకోండి, ఆ కోట్ వేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు అది మీ అందరికీ కనబడుతుంది, అది మీరందరూ చూడగలుగుతారు, అది మీ అందరికీ ప్రత్యక్షం అవుతుంది. అది సీక్రెట్ ఏం కాదు కదా, అది అంతరంగికంగా ఉండేదేం కాదు, అందరూ చూస్తారు. అలాగే మనకు రక్షణను ఆయన ధరింప చేసినప్పుడు అది అందరికీ ప్రత్యక్షమయ్యేటట్లు సీక్రెట్గా ఆదివారం అయితే ఎక్కడికో మార్కెట్కి వెళుతున్నట్టుగా దేవుని మందిరానికి రావడం, లేకపోతే సీక్రెట్గా ఇంట్లో ఏదో ఒక మూలకి వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా ప్రార్థన చేసుకోవడం, ఇట్లా కాదు. కొందరు సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్ ఉంటుంది కొందరికి. వాళ్ళు పని చేసే చోట కానివ్వండి, ఉద్యోగం చేసే చోట కానివ్వండి, లేకపోతే వాళ్ళు చదువుకునే చోట కానివ్వండి, వాళ్ళ వ్యాపారాల్లో కానివ్వండి, బహు జాగ్రత్త పడతారు. ఎలా ఎలా రక్షించబడిన వాళ్ళు వీళ్ళు, ప్రభుని ఎరిగిన వాళ్ళు వీళ్ళు అని బయటికి రాకుండా తెలియకుండా బలి జాగ్రత్త పడతారు కొంతమంది. ఆ బ్రతుకునకు ముగింపు కలుగుగాక. ఇక అలాంటి దినములు సమాప్తమగుగాక. నీవు నిలిచిన చోట, నీవు బ్రతికే చోట నా దేవుడు నిన్ను ఎలాగా ఉంచుతారని చెప్తున్నాడంటే, ఆయన వస్త్రము వలె రక్షణ నీకు ఆయన ధరింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది? నీ రక్షణ క్రియలు కనిపిస్తాయి. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. నీ రక్షణ అనుభవాలు ప్రత్యక్షమవుతాయి. అక్కడ నీ ఆధ్యాత్మికమైన విలువలు ప్రత్యక్షమవుతాయి. నీవు లోకంలో నుంచి వేర్పరచబడిన వాడవని, నీవు లోకంలో నుంచి రక్షింపబడిన వాడవని, నీవు ఆచారాలలో నుంచి విడిపించబడిన వాడవని, నీవు రక్షకుడైన యేసయ్యను ఆరాధించే ప్రజలవని ప్రత్యక్షమయ్యేటట్లు ఆయన నీకు ధరింప చేస్తాడు. యోహాను, దైవజనుడైన యోహాను కూడా అన్నాడు. ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. మనం ఎలాగ ఫలిస్తాం? చెట్లు కదా ఫలించేది. అంటే మన చెవులకి 4 కాయలు, మన తల మీద 4 కాయలు, మన చేతులకు ఒక 5 కాయలు ఫలాలు కనిపిస్తాయి అని అర్థం కాదు. మీరు నిలిచిన చోట మారు మనసు పొందిన వాళ్ళ యొక్క క్రియలు కనిపించాలి. మారు మనసు, రక్షణ పొందిన వాళ్ళ యొక్క అనుభవాలు కనిపించాలి. నీకై నువ్వు ప్రకటించుకోవడం కాదు, నీకై నువ్వు చాటి చెప్పుకోవడం కాదు, నీకై నీ గొప్పలు చెప్పుకోవడం కాదు. నేను ఫలానా చర్చికి వెళ్తాను, మేము ఫలానా సంస్థకు చెందిన వాళ్ళమే,
నేను ఫలానా ఫలానా అని చెప్పుకోవడం కాదు. నువ్వు నిలిచిన చోట అవి ప్రత్యక్షం కావాలి. ఎప్పుడు ప్రత్యక్షం అవుతాయి? నువ్వు ధరించుకున్నప్పుడు. ఓకే, నువ్వు వాటిని ధరింప చేసుకున్నప్పుడు, అంతరంగికంగా దాచుకున్నప్పుడు కాదు. నువ్వు వాటిని ధరించుకుంటే లోకం చూడగలుగుతుంది, లోకం నిన్ను ప్రత్యేకించగలుగుతుంది, లోకం నిన్ను గుర్తించగలుగుతుంది, లోకం నీకు గౌరవాన్ని ఇవ్వగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని నువ్వు ఇంటి దగ్గర నుంచి దేవుడి మందిరానికి వస్తున్నావు అనుకోండి, నిన్ను లోకం చదువుతుంది, లోకం నిన్ను గుర్తిస్తుంది, లోకం నిన్ను ముద్ర వేస్తుంది. ఏమని? దేవుని మందిరానికి వెళుతున్న దైవ భక్తి కలిగిన స్త్రీ, దైవ భక్తి కలిగిన సహోదరుడు. వీళ్ళు ఏదో షాపింగ్ మాల్కి వెళుతున్న వాళ్ళు కాదు, వీళ్ళు ఏదో కొట్లమ్మడి తిరిగే వాళ్ళు కాదు. వీళ్ళు వేకునే లేచి ఉదయాన్నే పరుగున వీళ్ళు పరుగుతున్న వీళ్ళ ఆసక్తి దేని కొరకంటే పరిశుద్ధుడైన దేవుని ఆరాధించే ఆరాధికులు, వీళ్ళు ఆరాధించే ప్రజలు. లోకం గుర్తిస్తుంది, ఎందుకంటే ఈ తెల్ల బట్టలు నువ్వు ధరించుకున్నావు గనక. సేమ్ అలాగే రక్షణను ధరించుకున్నావు అనుకో, ఆ రక్షణ క్రియలు నువ్వు ఎక్కడ నిలిచినా, ఎక్కడ నలిచినా, ఎక్కడ బ్రతుకుతున్నా, ఎక్కడ నువ్వు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవ్వరు చెప్పాల్సిన అవసరంలే, నీవు ధరించుకున్నవి ప్రత్యక్షమవుతాయి. ప్రత్యక్ష సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున నువ్వు ధరించుకొనవలసినవి నీకు ఆయన ధరింప చేస్తాడు. ఆ ధరించుకొనిన వాటి చేత ఇక మీదట నువ్వు బ్రతకబోతున్నావు. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. సరే, ఏమి ధరింప చేస్తాడు ఆయన అంటే ఒక 3-4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే చూడండి, 18వ కీర్తన 32వ వాక్యాన్ని చదువుతారు. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. చాలు. ఇప్పుడు మొదటిది ఆయన ఏం ధరింప చేస్తాడు అంటే బలమును ధరింప చేస్తాడంట. ఏంటది? ఎలా? వస్త్రము వలె బలము ధరింప చేస్తాడు అన్నప్పుడు మనం ఇక్కడ గుర్తించవలసింది ఏంటి అనంటే, ఈ బలము మనకు కావాలి. బలము లేదనుకోండి మనం సాగి వెళ్ళలేం. బలము లేదనుకోండి మనం ఏది సాధించలేం. బలము లేదనుకోండి ఎక్కడ మనం సాక్షిగా నిలబడలేం. అందుకే యేసయ్య చెప్పాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని వేరొక ఆదరణకర్తను పంపిస్తా. ఓకే, ఈ ఆదరణకర్త అనే పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు. ఓకే, బలపరిచినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఏం పొందుకుంటారండి? శక్తి. ఏ శక్తి? పరిశుద్ధాత్ముడిచ్చే పరిశుద్ధమైన ఆ శక్తి, ఆ బలం. అప్పుడు మీరు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో నాకు బూది గంతముల వరకు. ఈ బలము లేకపోతే, ఈ శక్తి లేకపోతే మీరు నాకు సాక్షిగా ఉండలేరు, నిలబడలేరు, సాగి వెళ్ళలేరు. ఎందుకు సాగి వెళ్ళలేము? ఎందుకు నిలబడలేము? ఎందుకు అలాగా? ఏం జరుగుతుందని ఆయన బలమిస్తాను. ఈ రోజున చూడండి, కొంతమంది విశ్వాసులుగా ఉంటారు, సేవకులుగా ఉంటారు, ఇంకా చాలా చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు, ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మికమైన వ్యక్తులుగా కనిపిస్తారు. అయితే వాళ్ళల్లో ఉన్న శక్తి బయటపడేది ఇప్పుడు చెప్పనా? అన్నీ సవ్యంగా సాగిపోతున్నప్పుడు అందరూ భక్తులే. మీరు భక్తులే, నేను కూడా భక్తుడినే. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు పాటలు పాడతారు, నేను కూడా పాటలు పాడతా, ఎగిరెగిరి గంతులేస్తాను. నేనైతే మీ అందరికంటే ఒక మెట్టు ఎక్కువ కదా. అందుకు అన్ని సౌఖ్యంగా, సఖ్యంగా, సమృద్ధిగా, నోటి నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఇంటి నిండా జనం, ఒంటి నిండా బంగారు, ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి, మాల్స్ తిరగడానికి, ఏం కోరుకుంటే, ఏం ఆశిస్తే అవన్నీ కొని పెట్టుకోవడానికి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయండి. కానీ అసలు రణరంగం బయటపడేది ఎప్పుడో తెలుసండి? ఒక పోరాటం ఎదురైనప్పుడు, ఒక పరీక్ష ఎదురైనప్పుడు,
ఒక శోధన శ్రమ మన ఎదుటబడినప్పుడు అప్పుడు మన స్ట్రెంత్ ఎందు బయటపడేది. అవునా కాదా? అవునా కాదా? ఎగిరెగిరి గంటలు కొట్టిన వాళ్ళు, ఎగిరెగిరి గంతులు వేసిన వాళ్ళు, ఎగిరెగిరి సాక్ష్యం చెప్పిన వాళ్ళు శోధన కాలమందు అలాగే ఉన్నారా? యుద్ధ కాలమందు అలాగే ఉన్నారా? శ్రమకాల మందు అలాగే బ్రతుకుతున్నారా? ఆటుపోటుల మధ్య, అవాంతరాల మధ్య, ఆటంకాల మధ్య అలాగా సాక్షిగా బ్రతుకుతున్నారా? లేక మెల్లమెల్లగా దిగజారిపోతున్నారంటే దిగజారిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మీరు ఈ 18వ కీర్తనలోనే 39వ వాక్యం చూడండి. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. అది ఇప్పుడు టార్గెట్ ఏంటి తెలిసింది మనకు. ఎందుకయ్యా ఆయన మనకు బలమును ధరింపచేసేది అని అంటే, మనందరికీ యుద్ధకాలం ఒకటి ఉందంట. చెప్పండి, అందరూ చెప్పండి, ఏముందంట? ఎప్పుడో నేను చాలా రోజుల క్రితం ఒక పాట రాసి పాడాను. యుద్ధకాలం భువిపై నరులకు ఇది యుద్ధకాలం, ఎందరో ప్రవక్తలు ప్రవచించిన కాలం, విశ్వాస విజయముకై ప్రార్థన కాలం. కరెక్ట్, గుర్తుంది మీకు? యూట్యూబ్లో ఉంటుంది చాలా. అది కరోనా రెండోసారి డెల్టా ఏందో వచ్చింది కదా, అప్పుడు రాసిన పాటది. ఎవరు లేరని నేను కూడా ఈ మధ్యకాలంలో పాడలేదు దాన్ని. నిలుచును యేసు ప్రక్కన నీకు, నిజ స్నేహితునిగా విడువడు ఎన్నడు. చాలా బాగుంటుంది. ఓకే, యుద్ధకాలం మనుషులందరికీ ఇది యుద్ధకాలం. ఒక విశ్వాసకి యుద్ధకాలం తప్పనిసరిగా ఎదురయ్యే సమస్యది. అయ్యా ప్రభుని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయంట కదా, తీరిపోవచ్చు. ప్రభుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుందంట కదా, రావచ్చు. ప్రభుని నమ్ముకుంటే మిద్దె కల్టిస్తాడు కదా, అద్దు గడిపిస్తాడు. ప్రభుని నమ్ముకుంటే అమ్మాయికి పెళ్ళి అవుతుంది కదా, అయిపోద్ది. అబ్బాయికి ఉద్యోగం వస్తుందంట, వచ్చేస్తుంది. అయ్యా మా ఆయనకి ప్రమోషన్ వస్తుంది కదా, వచ్చేస్తుంది. వీటన్నిటితో కూడా యుద్ధకాలం కూడా ఉంటుంది. మరి అదే సావుకులుగా మాకైతే నా కొరకు అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను అందరిని విడిచిపెట్టేస్తే హింసలతో పాటు, ఆ మాట హింసలతో పాటు అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని అందరిని ఇస్తానన్నాడు. ఇస్తాడు. దేంతో పాటు? అదే మరి. ఆ ఒక్క పదాన్ని తీసేసామనుకో గంతులేస్తాం, ఆ ఒక్క పదం చదివేమనుకో గుట్టుగా కూర్చుంటాం. మరి అదే నేను అనేది ఏంటంటే, మనందరికీ ఒక యుద్ధకాలం ఉంటుందండి. అసలు క్రైస్తవుడు అంటేనే యుద్ధ పటిమలో ఉన్నవాడు, క్రైస్తవుడు అంటేనే పోరాడువాడు, క్రైస్తవుడు అంటేనే రణరంగంలో నిలిచి విజయం కొరకై శక్తిని పొందుకునేవాడు. ఆ శక్తి లేకపోతే ఈ యుద్ధ భూమిలో మనం నిలవలేమండి. మీ అందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోండి. ఏమని? శుద్ధి మెత్తగా బతుకుదాము, యేసయ్యను నమ్ముకున్నాం కనుక ఇక ఏం కష్టాలు ఉండవు, నష్టాలు ఏం ఉండవు, వాస్తవమే. కానీ యుద్ధం ఉంటుంది. ఏ యుద్ధం? ఏ యుద్ధం? పాపానికి నీకు, లోకానికి నీకు, శరీరానికి. అసలు నేను అడిగే మాట ఒక్క మాట చెప్పారంటే అసలు మీరు కంగు తింటారు. అదేంటంటే, ఎవడో కాదు మనకు శత్రువు. కరెక్ట్గా చెప్పావమ్మా నువ్వు, ఎడో చదివినట్టే ఉన్నావు. ఎక్కడో ఉన్నాడు శత్రువు. ఎవరి మీదో మనం పోరాడాల్సిన అవసరంలే, ఎవరి మీదకో మనం కత్తి దూర్చాల్సిన అవసరంలే, ఎవరి మీదకో మనం రణరంగానికి వెళ్ళినట్లుగా వెళ్ళవలసిన అవసరంలే. మన శరీరమే. దీన్ని జయించిన వాడు లోకాన్ని జయిస్తాడు, దీన్ని జయించిన వాడు శత్రువుని జయిస్తాడు, దీన్ని జయించిన వాడు దేవునికి దగ్గరవుతాడు, ఈ శరీరాన్ని జయించిన వాడు దైవ రాజ్యానికి పాత్రుడవుతాడు. మరి ఇంత గొప్పది, ఇంత శక్తి కలిగిన ఈ శరీరాన్ని జయించడానికి ఏం కావాలి? బలం కావాలి. ఏ బలం కావాలి? క్యారెట్ జ్యూస్ తాగిన బలం కాదు. ఏం బలం కావాలి? యాపిల్స్ తిన్న బలం కాదు. ఏం బలం కావాలి? లీటర్లు పాలు పోసుకొని ఎందుకు కలుపుకొని తాగుతున్నా తింటున్నారుగా, ఇంకా ఆ పని మీద పడ్డారు మనవాళ్ళు.
ఆ బలం కాదు, ఆత్మబలం కావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మబలము కలిగిన వాడు, ఆ ఆత్మబలాన్ని ధరించుకుని వాడు, ఆ ఆత్మబలము కొరకు వేడ్చి ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకుని వాడు అడుగులు తడబడవు, అడుగులు జారిపోవు, వెనుతిరిగి చూడడు. గమ్యం వరకు అతడు ఓపికతో పోరాడుతూ విజయంతో దేవునితో అడుగులు వేసి కోరిన రేవుకు చేరుకోగలుగుతాడు. హల్లెలూయా. కనుక మొదటిగా నేను క్లుప్తంగా చాలా విషయాలు ఉన్నాయి కనుక క్లుప్తంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొదటిగా ఆయన మనకు బలమును ధరింప చేస్తాడంట. ఈ రోజున ఈ వాగ్దాన సందేశ కూడికలో నా ప్రియమైన సహోదరులారా, ధరింప చేస్తాను అని వాగ్దానము చేసిన దేవుడిని మీరు అడగవలసింది ఏంటంటే, నాయనా శోధనను, శ్రమలను, లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించగలిగిన బలము నాకు కావాలి, నాకు దానిని ధరింపచేయి. ఆమెను చెప్పుకోండి. ఏం ధరింప చేయాలి? ఏం ధరింప చేయాలి? బలం, ఆత్మబలం. ఆ ఆత్మబలము కలిగిన వ్యక్తి సాతానుని ఎలా జయిస్తాడో అలా జయించే ఆ వ్యక్తిని నేను కావాలయ్యా. యేసు ప్రభు ఆత్మబలాన్ని పొందుకున్నాడు. అందుకే సాతాను వచ్చాడు, ఎదుట నిలబడాడు. ఆ నిలిచిన సాతాన్ని మాటతోనే జయించాడు యేసయ్య. వాడి కొరకు కత్తులు, ఈటెలు, డాళ్ళు, బాణాలు చేతబట్టుకొని ఆయన ఆడొక బాణం వేసి ఈయనొక బాణం వేసి ఈ రెండు బాణాలు వచ్చి మళ్ళీ ఎట్లా అని అట్లాగేం లేదు. అయ్యని మనం అప్పుడు విన్నాం, అప్పుడు చూసాం దూరదర్శిని టీవీలో. ఇప్పుడు ఏం లేవు. యేసయ్య వాడిని సునాయసనంగా, మనుషుడు రొట్టె వలన కాదురా, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడురా, నీ తండ్రిని శోధింపవలదని నీవు ఎరుగవా. మాటతోనే ఆయన జయించగలిగాడు. కారణం ఏంటంటే ఆయన బలవంతుడు గనుక, శక్తివంతుడు గనుక, ఆత్మబలాన్ని పొందుకున్నాడు గనుక ఆ ఆత్మబలం సాతానుని ఎదిరించే ఆ శక్తిని కలిగించింది గనుక ఈ నెలలో నా దేవుడు చేస్తున్న వాగ్దానం కూడా నేను మీకు ధరింప చేస్తాను. ఏంటది? రక్షణను వస్త్రంగా ధరింప చేస్తాను, బలమును మీకు ధరింప చేస్తాను. సేమ్ టైం ఇంకొక మాట కూడా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. అది ఏంటంటే చూడండి, 8వ కీర్తన, మనకు బాగా తెలిసిన మాట ఇది. 8వ కీర్తన 5వ చరణం చదువుతారండి. దేవుని మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. అది మహిమ. అందరు చెప్పండి, మహిమ ప్రభావాలు. ఇప్పుడు మీకు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పాలి. అదేంటంటే మీకు ప్రభావం కావాలనా వద్దా? మాట్లాడరేంటి? ప్రభావం, మహిమ, ప్రభావం అవసరమా లేదా? మీరు నాకు సమాధానం చెప్పట్లేదు కనుక నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీరందరూ పార్క్ చేసి వచ్చారు బైకులు, అక్కడ బైకులు పార్క్ చేసి వచ్చారు, కార్లు పార్క్ చేసి వచ్చారు. మీరు ఎలాగైనా ఒక ఆయన ఎవరన్నా తలకాయ ఉంది నీకేమన్నా తిని బయదే అన్నాడు అనుకో, మీరు ఎట్లా స్పందిస్తారు? నేను చెప్పనా? మీరు చెప్పర్లే, నేను చెప్పనా? నువ్వెవడవా? నీవెవడవే నాకు చెప్పేదానికి? నీ దీ ముందు, నీ బైక్ ముందే ఎవరు అనుకుంటున్నావు? సీనియర్ ఇక్కడ. నువ్వు నాకు చెప్పేదండే, నువ్వు చెప్తే నేను తీయాలా? తినదా అంటారా లేదా? అంటారా లేదా? ఇక్కడ అనకపోయినా కింద అంటారు మీరు, నాకు తెలుసు. సరే ఇప్పుడు చెప్పండి, అదే ఆ బైక్ దీమన్న వ్యక్తి సిఐ గారు అనుకో, సిఐ గారు అనుకో, అప్పుడు సిఐ గారితో నువ్వెవడో నాకు చెప్పేదానికే అంటారా? లాఠీ కర్ర ఇరిగిపోద్ది. ఎందుకని? ఆయన మఫ్టీలో కనుక మామూలు డ్రెస్సులో ఉంటాయంటే మీరు లెక్క చేయరు. అదే డ్రెస్సులో ఉంటే అంటారండి. ఆ డ్రెస్కి ఉంది ప్రభావం. ఇప్పుడు అదే నేను చెప్పేది కూడా, మహిమని ప్రభావాన్ని వస్త్రం పోలి నీకు ధరింప చేస్తే నువ్వు ఎక్కడ నిలిచినా ఒక ఘనత కలిగిన వ్యక్తిగా నీవు లోకానికి కనబడతావు. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పండి.
మహిమ ప్రభావాల్ని ఆయన వస్త్రము వలె, కిరీటము వలె ఆయన నీకు ధరింప చేస్తాడట. ఆ కిరీటముగా ఆయన నీ శిరస్సు మీద పెడతాడట. అప్పుడేమవుతుంది? నువ్వు నిలిచిన చోట ఒక ఘనతాస్పదంగా, అందరితో చతురులాడినట్టు నీతో చతురులాడరు. ఏమ్మా వింటున్నారా? అందరితో ఎగతాళిగా మాట్లాడినట్టు నీతో మాట్లాడరు. ఎందుకంటే నీ ప్రభావం, నీ మహిమ నీ కిరీటంలో కనిపిస్తుంటుంది. నీ కిరీటంలో కనబడే ఆ మహిమ ప్రభావాలు నీ యావత్ జీవితం మీద ప్రభావితం అవుతాయి. ఓకే, నీతో మాట్లాడేవాళ్ళు గౌరవంగా మాట్లాడతారు, నిన్ను చూసేవాళ్ళు భక్తిగా చూస్తారు, నీతో ముచ్చటించేవాళ్ళు దైవ సంబంధమైన మాటలే మాట్లాడతారు. ఎందుకంటే నీవు ఒక మహిమతో, ఒక ప్రభావంతో కప్పబడిన, ధరించబడిన వ్యక్తివి కనుక నీకు ఆ ఘనత. ఓట్ల ఎలక్షన్ వచ్చిందంట. ఓట్ల ఎలక్షన్ వస్తే ఆ నిల్చున్న ఆయన్ని తీసుకుని వచ్చారంట చర్చి దగ్గరికి. యేసన్న గారిని అడిగారట, యేసన్న గారండి ఈసారి ఇదిగో ఈ నిలబడుతున్నాడండి అంటే, అప్పుడు దాకా పడిపోయి ఉన్నాడా? ఈసారి నిలబడుతున్నాడండి, మీ దగ్గర 6 ఓట్లు ఉన్నాయి, ఈసారికి 6 ఓట్లు మనవాడు, మనలో ఒకడు గొప్పవాడు, మంచివాడు, ఇంకోళ్ళు చెప్తారు కదండి, ఈ 6 ఓట్లు ఈసారి మా వాడికి ఏంటి అట్లా అని. అప్పుడు యేసన్న గారు అన్నాడట ఆశ్చర్యంగా, ఏంటంటే మా దగ్గర 6 ఓట్లు ఉన్నాయా అంటే, ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలీదు, మనకెందుకు వచ్చిన గొడవ? 6 ఓట్లు ఉన్నాయా? అవునండి, ఇదిగో పలానా పేరు. ఓకే, కరెక్ట్ 6 ఓట్లు ఉన్నాయి. సరే, ఒక పని చేద్దాం, 3 ఓట్లు మీకు వేస్తాం, 3 ఓట్లు వాళ్ళకి వేస్తాం. వాళ్ళు మీలాగనే విచిత్రంగా చూశారంట. వాస్తవంగా ఏ ఇంటికి వెళ్ళి అడిగినా ఏమంటారు? అంతే, ఈసారి మా 6 ఓట్లు మీకే అని వీళ్ళ దగ్గర 6,000 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే వాళ్ళకేం చెప్తారు? మరి మీ కాకి ఎవరికి ఎత్తామనుకున్నావా? అసలు మనం అంతా ఒకటైతే వాళ్ళ దగ్గర 6,000 12,000తో ఆ రోజు అసలు ఓట్లు వేయకుండా ఇంట్లో పడుకొని నిద్రపోతారు. ఈ తెగ తెలుసు కదా. కానీ యేసన్న గారు అలాగే చెప్పలేదండి. 6 ఓట్లు ఉన్నాయి కదా, 3 ఓట్లు మీకేస్తాం, 3 ఓట్లు వాళ్ళకేస్తాం. వాళ్ళు అన్నారట, ఏసు ప్రయోజనం ఏంటయా? ఉన్న 6 ఓట్లు 3 వాళ్ళకి 3 మాకైతే ఏసు ప్రయోజనం ఏంటి? అటు కాదు, ఈసారికి మీ 6 ఓట్లు మాకేసింది అని విసిగిస్తుంటే, అన్నేమో అదే అంటుంటే వాళ్ళలో ఒక ఆయన అంటాడట, రేయ్ ఆయన్ని విసిగించద్దురా, ఆయన మనలాంటోడు కాదురా, ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు. మనం వచ్చామని మన ముఖస్థుతి కొరకు 4 మాటలు చెప్పి పంపించేసి ఆ తర్వాత లోపల అట్ట కాదు. ఆయన మాట అంటే మాటే. ఆయన 6 ఓట్లు మనకు, 3 ఓట్లు మనకు, 3 అట్ట అన్నాడా, ఆయన అదే చేస్తాడు. ఆయన మాట మీద నేను చెప్పేది ఏంటంటే, ఆ మహిమ ప్రభావము కిరీటం వలె మన నెత్తి మీద ఉన్నప్పుడు ఆ ఘనత, ఆ ప్రభావం వింటున్నారండి. మనం ఎక్కడ నిలిచిన ఆ విలువైన ఆ స్థానం, మనం ఎక్కడ బ్రతుకుతున్న సమాజంలో ఆ ప్రభావం కలిగిన, ఆ మహిమ కలిగిన ఒక సాక్ష్యపు జీవితం. మీరు మరోలా భావించద్దు, నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. కానీ కొందరికి వాళ్ళ ఇంట్లోనే విలువ ఉండదు. ఎందుకు ఉండదంటే, అదే ఆ మహిమ ప్రభావముల్ని కిరీటికి ధరించుకుంటే కదా. వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ పిల్లల దగ్గరే, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే విలువ ఉండదండి. నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఏంటమ్మా ఆయన అటు మాట్లాడుతున్నావు అట్లా అంటే, ఆమంటది అటగాక ఇంకెట్లా మాట్లాడాలి ఆయన్ని? ఓ అమ్మ ఏంటో అలాగ మాట్లాడుతుంది. అంతేనండి పాస్టర్ గారండి, మా ఇంట్లో నేను గోంగూరలు పురుగునండి. నువ్వు పురుగులాగుంటే మరి తీసేకేం చేస్తారు నిన్ను? విలువ కలిగిన బ్రతికేది, ఘనత కలిగిన బ్రతికేది, ప్రభావం కలిగిన అనుభవాలేవి, మహిమ కలిగిన ఆ సాక్ష్యం కలిగిన బ్రతుకులో ఉన్న ఆ అనుభవాలు ఈ రోజున ఎక్కడ చూసి ఆనందించగలుగుతున్నాం? ఎందుకు కరువై దూరమై ఈ రోజున విలువలేని బ్రతకవలసి వస్తుందంటే, ఆ మహిమ ప్రభావములు దూరమయ్యే. నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు నిలిచిన ప్రతి చోట నీకు ఘనత కలుగునట్లు నీకు ఒక కిరీటం పెడతాను. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ ప్రభావాల్ని
కిరీటంగా పెట్టినప్పుడు ఆ కిరీటం నీకు ఒక ఘనత, ఆ కిరీటం నీకు ఒక మెప్పు, ఆ కిరీటమే ఒక ప్రభావం. రాజుగారి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అనుకో, ఆయన నెత్తి మీద కిరీటం ఉంటే ఆయనకి ఎంత ఘనత. అవును కదా? చేతికి ఒక ఉంగరం వేసుకుంటేనే మనం ఇంత సన్నగా ఉంటుంది. అది కూడా చిన్నప్పుడు మాకు పీసు మిఠాయితో పెట్టేవాళ్ళు ఉంగరం. మధ్యాహ్నం దాకా చూసుకుని తిరిగేవాళ్ళం. మధ్యాహ్నం నుంచి ఉండలేక లాగే ఇంత ఉంగరం ఉంటుంది, సన్న బంగారు ఉంగరం. దానిని చేతికి వేసుకుంటే మనాళ్ళు ఏంటి భోంచేసావా, ఏంటి మధ్య కనిపించట్లేదు, కనిపించని దానికి ఈ చేతికి ఆ సంబంధం ఏంటి? ఆ ఆనందం అట్లాగా ఉంటుంది. అరే పీసుది, సన్న పీసుది, ఇంత ఉంగరం చేతికి వేసుకుంటే నీకు అంత బడాయి అయితే, నా దేవుడు అసలు మహిమ ప్రభావాలు నా కిరీటంగా పెడితే, హల్లెలూయా హల్లెలూయా. మరి నీ సాక్ష్యపు జీవితం, నీ యొక్క ఆధ్యాత్మికమైన అనుభవాలు ఎంత ఘనతకి, ఎంత ఆశీర్వాదానికి అప్పగింపబడతాయో, ముట్ట చెప్పబడతాయో అనేది మీరు ఆలోచించాలి. స్తోత్రం కలుగుగాక. ఆ ఘనతాస్పదమైన ఆ జీవితం కొరకై, కిరీటం కొరకై మనం ఏం చేయాలంటే, నైనా ఆ ఘనత కలిగిన బ్రతుకుని, ఆ మెప్పుతో కూడిన అనుభవాల్ని మీరు నాకు అనుగ్రహించండి. నేను అలాంటి ఘనత కలిగిన వ్యక్తిగా బ్రతకాలన్న ఆశతో మనం ఆ కిరీటాన్ని మనం ధరించుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. సరే, ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక త్వరగా చదివితే నేను కొన్ని ఒక 5-6 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు. చాలా మంచి మాటలండి, వినాలి. ఇక్కడ కొన్ని అనుభవాల క్యారెక్టర్స్ ఉన్నాయండి. అదేంటంటే ఏర్పరచబడిన వారు. ఇప్పుడు మనమంతా ఎవరమే? మంచి మనసాక్షితో ధైర్యంగా చెప్పండి, మనమంతా ఎవరమే? ఎక్కడి నుంచి ఏర్పరచబడ్డాము? వెరీ గుడ్. మనం లోకంలో నుంచి ఏర్పరచబడ్డాం. ఇప్పుడు మీలో ఎవరైనా లోకాన్ని జోబులో వేసుకొని వచ్చారు? ఎక్కడికి వచ్చుంటారు కొంతమంది. లోకం ఎక్కడికో వెళ్ళలేదు, వాళ్ళ జోబులోనే ఉంది, వాళ్ళ హృదయంలోనే ఉంది, వాళ్ళ మనస్సులోనే ఉంది. ఇదిగో ఈ వాక్యం అంటుంది, మీరు లోకానికి మీరు వేరవ్వాలి. పరిశుద్ధాత్ముడి లోకానికి దిగి వచ్చిన మొట్టమొదటి సందేశంలో ఇదే మాటలు మీరు వింటారండి. ఫస్ట్ మెసేజ్, మొదటి సందేశం, పరిశుద్ధాత్ముడు పలికిన మొదటి సందేశంలో మీరు ఆలకిస్తే, ఈ తరము వారికి మీరు వేరై. మొదట ఒక విశ్వాసం నేర్చుకోవాల్సింది ఏంటి? సపరేషన్, ప్రత్యేకత లేకపోతే నీవు ప్రభువు చెందిన వ్యక్తివి కావు. అంతే, రాసి పెట్టేసుకోండి అక్కడంతే. గతానికి లోకానికి నీకు ఆ వేరు ప్రత్యేకత అనేది లేకపోతే, వాళ్ళలాగే నీవు జీవిస్తే, వాళ్ళలాగే మనం బ్రతికితే, వాళ్ళలాగే మనం తిరిగితే, వాళ్ళలాగే మనం తింటే, వాళ్ళలాగే మనం కూడా అలంకరించుకుంటే, అర్థమవుతుందా? కొందరికి నేత్రాశ ఎక్కువ అండి. ఏమనుకోవద్దు ఇట్లా అంటున్నానని. ఏ ఆశ? ఏదన్నా చూశారంటే సాయంకాలంకి వాళ్ళలాగా తయారైపోవాలంతే. వాళ్ళలాగా వీళ్ళు కూడా సంపాదించేసుకోవాలి, వాళ్ళలాగా వీళ్ళు కూడా మూట కట్టేసుకోవాలి, వాళ్ళలాగా వీళ్ళు కూడా సిద్ధపడిపోవాలి. లేకపోతే ఆ రాత్రికి నిద్ర రాదండి. నేనంటాను, దేవుని వాక్యాన్ని బట్టి మనకు లోకానికి, మనకు లోకస్తులకి ఒక వ్యత్యాసమే లేకపోతే, మనం ప్రభుని ఎరిగిన వారమని, మనం ప్రభుని ఆశ్రయించిన వారమని, మనము ఆయన చేత ఏర్పరచబడిన వారమని గుర్తులేంటి? ఆ సపరేషన్, ఆ ప్రత్యేకత. హల్లెలూయా. నేనైతే ఇలా చేయకూడదండి, నేనైతే ఇలా ఉండకూడదండి, నేనైతే ఇలా రాకూడదండి. ఇదిగో ఇది ఒక విశ్వాస నోట వినబడవలసిన మాటలండి.
ఒక పెళ్ళికి వెళ్తే 13 పాస్టర్లు వచ్చారంట ఆ పెళ్ళికి. విచిత్రమైన సంగతి ఏంటంటే 13 పాస్టర్లను పక్కన పెట్టి ఒక మాస్టర్ గారు చేశాడంట పెళ్ళి. అంతే మరి, లాజిక్ అంత ఇట్లా ఉంటుంది. మీకు ఆధారాలు కావాలనుకుంటే, ఆనవాళ్ళు కావాలంటే వీళ్ళు యేసన్న గారిని అడగాలి. దాంట్లో ఆ 13లో అన్న కూడా ఒకరంట. ఎందుకంటే ఆమె అందరికీ తెలిసిన ఆమె, వాళ్ళ కొడుకు పెళ్ళి రమ్మంటే వెళ్ళాడంట. అక్కడ చూస్తే 13 పాస్టర్లు ఉన్నారంట యేసన్న గారితో కూడా కలిపి 13. ఈ 13 పెళ్లి చేయలేదంట. లైసెన్స్ ఉండే, గవర్నమెంట్ లైసెన్స్ ఉండే మాస్టర్ గారు ఒక ఆయన వచ్చి ఆయన పెళ్లి చేశాడంట. సరే అయిపోయింది. అయ్యా పాస్టర్లందరికీ లోపల భోజనాలు ఏర్పాటు చేసామన్నదంట ఆ అమ్మ. ఇంకా మరలా భోజనం చేయకుండా చేస్తే బాగోదులని చెప్పి వాళ్ళతో కూడా కూర్చున్నాడంట యేసన్న గారు. ఆ భోజనాలు పెట్టే క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తన మన ఏముండదు. ఈ క్యాటరింగ్ వాళ్ళకి ఏమి వీళ్ళు మనోడు వీళ్ళు ఏముండదు, ఎట్టేసుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళకి తెలియదు కదా. సరే వాళ్ళు ఏం చేశారు, ఇస్తర్లు పెట్టి మొదట ఆ కర్రీ ఈ కర్రీ అన్ని పెట్టుకుంటూ వెళ్ళి అందులో ఒక కిళ్ళి ఉంటుంది కదా, ఏమంటారు మీరు, అది కిళ్ళేగా, ఆ కిళ్ళి కూడా ఒకటి పెట్టుకుంటూ పోయారంట. ఇది పాస్టర్లకి. వెంటనే చూడగానే అన్నకి కంప్రమిత్తినట్టు అనిపించిందేమో. తమ్ముడు దాన్ని తీసి అన్నాడట. ఆడు ఏం పట్టించుకోలే, తీసి బుట్టలు వేసుకుని పోతా ఉన్నాడు. ఆడికి లేని బాధ ఆ పక్కనున్న ఆయనకి పట్టింది. ఆ పక్కనున్న ఆయన అంటాడంట, యేసన్న గారు ఏంటి తీసేసారేంటి, ఆరోగ్యానికి మంచిది, అరుగుదలకు మంచిదండి. అయ్యా నాకు బాగానే అరగతుంది బాబా. నీకు అరక్కపోతే 4 తిను, నాకు బా అన్నాడట ఈయన మౌనంగా ఉన్నాడు. ఈయన మౌనంగా ఉండకూడదు. ఈయన అంటాడట, యేసన్న గారు మీరే తినరా, మీ సంఘంలో ఎవరు తినరా? పెద్ద లాజిక్. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు ఎవరు కూడా తినరంటే తినేవాడు ఎవడో ఈయన తెలుసుంటాడు. ఆధారాలు లేని ఆధార్ కార్డు, ఆ తినేవాడు ఎవడో తెలుసుంటాడు. ఇప్పుడు యేసన్న గారు అమ్మ చర్చకు వచ్చేవాళ్ళు ఎవరు తినరండి అంటే అది మరి నీ సేవ ఎట్టుంది, అదిగో పలానోడు సంగతి ఇది అని చెప్తాడు ఈయన. ఆయన అటు చెప్తాడని యేసన్న గారికి తెలుసు. యేసన్న గారు అన్నాడట, మా వాళ్ళు తింటారో తినరో నాకు తెలీదు, నేనైతే తిన్నాను. ఇంకేంటి, నేనైతే తిన్నండి. ఇప్పుడు ఇంతమంది వచ్చారండి, ఇంతమందిలో ఎవరు ఎట్లా ఉన్నారో నాకు తెలిసింటి. వస్తారు 2 గంటలు 3 గంటలు అడుగు శుద్ధి సోత్ర శల్లి ఎంతో అంటారు ఇక్కడ. ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఆ పలానోడు అట్టేంటి, పలానోడు ఇట్టేంటి, ఆ పేపర్ ఏంటి, అట్టేంటి, పెన్ ఏంటి. నన్ను అడిగితే నేనేం చెప్పింది. ఎంతమంది వచ్చారు, ఆరాధన చేసుకున్నారు, వాక్యం విన్నారు, బాగు చేసుకునేవాళ్ళు కొంతమంది, లేకపోతే బాగుపడకుండా వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. వాళ్ళకి ఇవ్వబడిన స్వతంత్రత చెప్తున్నాం. నేనే కాదు, దేవుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళని దర్శిస్తున్నాడు. వాళ్ళ హృదయాలకి ఆయన తలుపు తడుతున్నాడు, వాళ్ళ ముంగిట నిలుస్తున్నాడు, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, నేను కాదు. వాళ్ళని పెడచెవిని పెట్టి వెళ్ళిపోతుంటే నేనేం చేస్తాను, వాళ్ళని గురించి నేను ఉత్తరవాదిని కాదు కదా. అప్పుడు అన్నాడట, బాబు వాళ్ళు తింటారో తినరో నాకు అనవసరం, నేనైతే తిన్నాను. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారా? ఆ వెనకున్న ఆయన అంటాడంట, నేనైతే అంటావేంటా, మాలో నుంచి నువ్వు వేరు చేసుకుంటావేంటి నువ్వు? చూడండి ఎన్ని పోరాటాలు చూడండి, ఇట్లాగే ఉంటాయి. ఆ వెనకున్న ఆయన అంటాడట, నేనైతే అంటావేంటే, మేము వేరు నువ్వు వేరా? యేసన్న గారు అన్నాడట, ఎస్ నేను వేరు, నేనైతే తినను, నేనైతే తినకూడదు, అంతే. వాళ్ళు తింటారా, తప్పేంటి, ఒప్పేంటి, ఇది కూడా ఇవన్నీ నాకు అనవసరం అండి. ఆ ప్రత్యేకతే ఉండాలండి, మనకు ఆ సపరేషనే ఉండాలండి. మనం ఒకరితో పోల్చుకొని, ఒకరితో మనం సరిచూసుకొని సర్దుకొని పోవడం కాదు. నేనైతే నేనైతే ఒకరితో నాకు అనవసరం, ఒకరితో నేను పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకరితో నేను సరిచూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను సరిచూసుకోగలిగితే, నేను సరితూర్చుకోగలిగితే సంపూర్ణుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపులలో చేరని వాడు, అదిగో పరిశుద్ధుడైన నా దేవుడు ఉన్నాడే, ఆయనతో నేను సరిపోల్చుకోవాలి, సరిచూసుకోవాలి. అంతేగాని
వ్యక్తులతో కాదు. పరిశుద్ధుని పౌలు కూడా మొదట ఏమన్నాడు? నేను అనింజుణ్ణి, ధర్మశాస్త్రం నన్ను ఏమి చేయలేదు, అది ఇదని ప్రగల్భాలు పలికాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎదుటి నిలిచాడో, యేసుక్రీస్తుని పోల్చుకుని చూశాడో, తనను తానే ఒప్పుకున్నాడు. నేను పాపులలో ప్రధానుడని, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేసేస్తున్నా. నేను కాదు, కానీ నాలో ఉన్న ఒక నియమం, ప్రిన్సిపల్, పాపపు నియమం నన్ను అలా నడిపిస్తుంది. నేను అనింజుడిని అనుకున్నాను, ధర్మశాస్త్ర ప్రకారం నేను నీతిమంతుడిని అనుకున్నాను, కానీ ఈ రోజున నాలో ఉన్న ఈ పాపపు నియమం, నాలో ఉన్న ఈ పాపము యొక్క ఆ ఇచ్చ నన్ను ఎందుకని ఈడ్చుకుని వెళుతుందనంటే, ఆ పాపపు నియమానికి నేను లోబడి ఉన్నాను. ఈ మరణములోంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ పాప మరణములలో నుంచి నన్ను ఎవడు తప్పిస్తాడు? ఎందుకంటే ఆయనతో పోల్చుకున్నాడు. అప్పుడు ఎప్పుడైతే మనం ఆయనతో పోల్చుకుంటామో ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడతాం, వేరు చేయపరచబడతాం. ఆ వేరుపాటు సంఘానికి ఉండాలి. సంఘం అంటే ఎవరు? మనమే. మనకు ఉండాలి ఆ వేరుపాటు. మనం లోకస్తులం కాదు, మనం లోక సంబంధులు కాదు, మనం లోక సంబంధమైన వ్యక్తులతో సమము కాదు. మనలో ఆ ప్రత్యేకత ఉంది, మనలో ఆ ఏర్పాటు ఉంది. ఆయన మనల్ని లోకములో నుంచి ఓకమ్ముడిగా కాదు, సామూహికంగా కాదు, పేరు పెట్టి పిలిచాడండి. హల్లెలూయా. ఎలాగ పిలిచాడండి? పేరు పెట్టి. అంటే పర్సనల్ ఇన్విటేషన్. అందరు రండ్రా అలా కాదు, మరీ పేరు పెట్టి పిలిచాడు. నీవు లోక సంబంధివి కావని, నీవు లోకస్తుడివి కాదని, నీవు లోక సంబంధమైన వ్యక్తులతో తిరిగేవాడివి కాదని, నువ్వు లోక సంబంధమైన వ్యక్తులతో బైకుల మీద ఏమంటుంది దాన్ని, సవారీ, మరి గుర్రాల మీద సవారీ చేసినట్టు మన్నాళ్ళు కాదు. నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి. ఇక్కడ చూడండి, దేవుని చేత. ఎవరి చేత అండి? కులం కాదు మనల్ని వేరు చేసింది, కులం కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు, హోలీ పీపుల్, పరిశుద్ధమైన జనము. హల్లెలూయా. అందరు చెప్పండి. మరి ఎవరమండి? మన నోట అపవిత్రమైన మాటలు రావచ్చా? మన నోట సరసోక్తులు రావచ్చా? మన నోట బూతులు రావచ్చా? ఏంటి మాట్లాడట్లేదు మీరు? రాలకూడదా? రాలేదు పళ్ళు. నేను రాలకూడదా అని అడగలా, రావచ్చా అని అడుగుతున్నా. ఏంటి సరసోక్తులు, డబుల్ మీనింగ్ మాటలు? అయ్యా వింటున్నారా బాబు? డబుల్ మీనింగ్ మాటలు ఉంటాయి, కొన్ని లోకస్తుల మాటలు. నీకు తగవవి, శాపమవి. ప్రతి మాటకి నీవు లెక్క అప్పగించవలసి ఉంది. ప్రతి మాట ఆయన ఎదుట నిలుస్తుంది, ప్రతి మాట న్యాయ తీర్పుకు వస్తుంది. నీ నోట వచ్చిన ప్రతి మాటకి నీవు ఉత్తరవాదివి. కొందరు మాట్లాడితే అన్ని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు, అవి సరి అయినవి కావు. నీ నోట పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు. ఎందుకంటే మనం పరిశుద్ధ జనం. పరిశుద్ధుడు పౌలు పత్రికలు రాస్తూ ఫలానా సంఘంలో ఉన్న పరిశుద్ధులకు అని రాస్తాడు. ఆ మాటలు చూడండి. మనం ఎవరమేనంటే అందరిలాగా మాట్లాడుకునే వాళ్ళం కాదు, అందరిలాగా తిరిగే వాళ్ళం కాదు, అందరిలాగా బ్రతికే వాళ్ళం కాదు. ఒక పరిశుద్ధమైన జనముగా, పవిత్రమైన జనముగా మనం ఉన్నాము. సరే, ఇక్కడ ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఏర్పరచబడిన వారము, పరిశుద్ధులము. మనం దేవునికి ఎవరు? మనం అమ్మా ఫ్రెండ్స్ ఉంటారండి, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారండి. ఉంటారా? ఉండరా? నిజం చెప్పండి. ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ హాయ్ 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 అంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ని ఏవరా ఎక్కడికి వెళ్ళా అంత చొరవ ఉంటుంది. అవునా కదా? మామూలుగా పలకరిస్తే మామూలుగానే మనం ఫ్రెండ్స్ అంటే ఏంటి అలాగ మాట్లాడతాం. క్లోజ్ ఫ్రెండ్స్ అలా కాదు. దేవునికి మనం ఎవరమయ్యానంటే
ప్రియులం అంటే ఇక వాళ్ళిద్దరి మధ్యలో దాప్రికం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అబ్రహాము దేవుడు వీళ్ళిద్దరు స్నేహితులు అంటండి. స్నేహితుల కాదా? స్నేహితులైతే దేవుడు అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాముకి తెలియకుండా నేనేమైనా దాచెదనా. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూడ ఎంత బాగుందో. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చెప్పకుండా నేను వెళ్ళిపోయి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చి పడేసాను అనుకో, రేపటి రోజు ఏం ముఖం పెట్టుకుని వెళ్ళేది నేను అబ్రహాం దగ్గరికి? ఒక మాట, ఏం ప్రభువా ఏంటి ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు అని అడిగాడు అనుకో, అప్పుడు నా స్నేహానికి విలువేంటి? ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మీరంతా అలాంటి అనుబంధం దేవునికి కలిగిన వారైతే ఆయనకి చెప్పకుండా ఎన్ని కార్యాలు చేస్తున్నారు మీరు? అన్నీ ఆయనకి చెప్పే చేస్తున్నారా? మాట్లాడరేంటి? అన్నీ ఆయనకి చెప్పే చేస్తున్నారా? అన్నీ ఆయనకి తెలిసేటట్టు చేస్తున్నారా? మాట్లాడరేంటమ్మా? మరి మీ స్నేహానికి విలువేది? నీ అనుబంధానికి విలువేది? పైకి చెప్పుకోవడానికేనా మేము ప్రియులమి, నా ప్రియుడు యేసయ్యా, ఆయన ప్రియురాలు నేను అని పైకి చెప్పుకోవడానికేనా? లేకపోతే ఏమైనా ఆ అనుబంధానికి విలువ ఉందా? దేవునితో స్నేహం చేసిన భక్తులు చూడండి, కాలు కదిపి ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు దేవుని ఆజ్ఞ, దేవుని పరాక్రమము కలిగిన యొప్తా మిస్పాకు వెళ్ళి యెహోవా సన్నిధిలో మొరపెట్టాడట. బలాఢ్యుడైన దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడంట. అబ్రహాము లోతెళ్ళి సంపాదించుకొని కూడగట్టుకుని మూట కట్టుకొని ఆస్తులు కూర్చుకుంటున్నా అబ్రహాము అతని వైపు చూడలా, నా దేవుడున్నాడు, నాకు ఆయన ఉంటే చాలనుకున్నాడు అంతే. దేవుడు వచ్చి నీ కన్నులెత్తి చూడని చెప్పి ఆయన ఆశీర్వదించేంత వరకు అబ్రహాము లోతు వైపు చూడలేదండి. అరే నాతో వచ్చినాడు, నా దగ్గర కూలీనాలు చేసినాడు, నా దగ్గర వర్కర్గా ఉన్నాడు, వెళ్ళిపోయి ఈ రోజున సొదొమ గొమొర్రా పట్టణంలో మిద్ది మేడలు కట్టుకున్నాడు, శుభ్రంగా 4 రూపాయలు సంపాదించుకున్నాడు, వాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాడు, వాళ్ళ పిల్లలకి కారు కొనుక్కొని పెట్టాడంట, నాకేమో బైక్ కూడా లేదు, డొక్కు సైకిల్ వేసుకొని తిరుగుతున్నా. అబ్రహాం అట్లా ఏడ్చాడా? సంపాదించుకోరా, నువ్వు సంపాదించుకో, నాకెందుకురా, నా దేవుడు నాకుంటే చాలురా. హల్లెలూయా. ఎక్కువగా మన తోటోళ్ళు వర్దిల్లిపోతూ ఉంటే మన మనసు చివకమంటుంది. నిజం చెప్పండి అన్న, అనిపిస్తుందా లేదా? మన తోటోళ్ళు, మనకంటే హీనంగా ఉన్నవాళ్ళు, లేకపోతే మన సమకాలికులు కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళగానే ఆ ఇంటికి వెళ్ళి అన్నం కూడా జనం. భార్య ఎట్టనన్నాను సింపుల్ జుట్టు చేసుకుని వచ్చావు నువ్వు ఉదయాన్నే పా అంట. ఏందో అట్లా చీ కొడతావు ఏంటంటే, చేసుకో నేను చేసుకున్నా, ఇంకెవరిని చేసుకుంటావు? అత్త మీద కోపం దుత్త మీద వేసినారంట. అట్లాగా ఎవరి మీద ఉన్నంత కోపం అంతా తీసుకుని వచ్చి పాపం అమాయకులైన బిడ్డలు చూడు ఎట్టున్నారు. అమాయకులైన బిడ్డలు అంటే పాపం వాళ్ళకి ఏం తెలుసు? నోరు లేని వాళ్ళు పాపం వాళ్ళ మీద చూపిస్తారు మీ కోపం అంతా తీసుకుని వచ్చి. వాళ్ళు ఏం చేయలేరనే కదా, చేశారంటే మీరు ఉంటారేంటి? అమాయకులైన బిడ్డలు, ఆడబిడ్డలు పాపం చూడు ఎట్టున్నారు. వాళ్ళని చూస్తే నాకు గబుక్కు అంటుంది, కడుపు తరకపోద్ది. మనము అబ్రహాం లోతు వైపు అట్లా చూశాడండి. ఇంకొకటి ఏం చెప్పనా, అబ్రహామే చెప్పాడు, నీకేం కావాలో తీసుకెళ్ళిపో, నువ్వు తూర్పుకి వెళ్తేనే పడమలోకి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, నువ్వు పడమలోకి వెళ్తే నేను తూర్పుకి వెళ్తా, అంతేగాని అవసరంలే. ఎందుకని? దేవునితో అతనుకున్న అనుబంధం. మరేంటి? దేవునితో అతనుకున్న సహవాసం, ఆ స్నేహ సంబంధం. ఇంక దేని మీద అతని మనసు లేదు. మనం ఎలా ఉండాలంటే ప్రియులైన వారికి తగినట్లు, ఏదో ఆదివారం వచ్చి భక్తి చేసి వెళ్ళిపోతున్నట్లుగా, ఏదో బైబిల్ చదివి ప్రార్థన చేస్తున్నట్లుగా, క్రిస్మస్ పండుగ చేసుకుంటూ నేను కూడా క్రైస్తవుని అన్నట్లుగా కాదు. ఆ ప్రియులకి ఉన్న ఆ అనుబంధం, ఆ స్నేహ సంబంధం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్లోజ్ ఫెలోషిప్ ఉండాలండి దేవునితో మనకు.
కొందరు వాక్యం చెప్పేటప్పుడు చూడండి, యేసు ప్రభుల వారు అంటుంటారు. వారేంటి వారు? నా తండ్రి అని చెప్పలేవా? నా ప్రభు అని చెప్పలేవా? మన హోసన్న మినిస్టర్స్కి ఇచ్చిన వరం ఏంటంటే యేసయ్యను మనం సొంతం చేసేసుకుంటాం. ఏ పాటలో ఏ మాటలోనన్నా చూడండి, నీవే నీవే నీవే. ఎవరిని అంటారు నీవేనని? అది మీకు తెలుసుగా. ఆ సొంతం మీరే కాదు. మీరే అంటే ఎందుకో ఆ దూరం ఎడబాటు, ఆయన ఎవరు మనం ఎవరు అన్నట్టుగా ఉంటుంది. మీరే కాదు, నీవే. ఆ దగ్గర సంబంధం ప్రియులకు తగినట్లుగా మనలో ఆ అభివృద్ధి, లేకపోతే ఆ పురోగతి, ఆ ప్రగతి నానాటికి దినదినానికి దేవునికి మనకు ఆ చేరువ దగ్గర కావాలండి. స్తోత్రం కలుగుగాక. సరే, ఆ వాక్యంలో మనం ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులకు తగినట్లుగా నడుచుకొనుచు మీరు జాలిగల మనస్సును, ఇక్కడి నుంచి వినండమ్మా, జాలిగల మనసు, దయాళత్వమును, గయ్యాల గంప నాకేందట వినబడుతుంది. జాలిగల ఉందా? జాలిగల మనసు ఇక్కడ ఉంటుందిలే, మరి ఇంటి దగ్గర జాలిగల మనసు అంట. మరలా ఏమో దయాళత్వం, ఇంకా ఏమో వినయమును. అమ్మా వినయము, ఓయమ్మా వినడానికి కొంచెం కష్టంగా ఉంది. వినయం అంట. భూతద్దం పెట్టి వెతికినా కనబడుతుందా? వినయము. మళ్ళా సాత్వికము, శాంతమే లేదురా స్వామి అని ఆడుస్తుంటే మళ్ళీ దీర్ఘశాంతం. సరే ఇవన్నీ ఏం చేయాలంట? మరి అదే ఇప్పుడు ఈ నెలలో నా దేవుడు చేసే వాగ్దానం అదే, వీటిలన్నింటినీ నేను మీకు ధరింప చేస్తాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులకు తగినట్లుగా మీరు నడిపించబడితే ఇదిగో ఇవన్నిటిని నేను మీకు ధరింప చేస్తాను. మీరు నిలిచిన చోట మీలో దీర్ఘశాంతం, దయాళత్వం, వినయము, సాత్వికము, అసలు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడు అంటేనే ఒక సాధువు అండి. క్రైస్తవుడు అంటేనే ఒక సాధువు. ఇప్పుడు చూడండి, కుక్కలు కొట్లాడుకుంటాయి. కుక్కలు దెబ్బలాడుకునేటప్పుడు చూశారు కదా, ఎగిసి అనుకుంటాయి. అది కూడా ఏంటి, నడి రోడ్లో. అరే రోడ్లో ఉన్నామే, బడ్డీ కొట్టు ముందు ఉన్నామే, నలుగురు చూస్తున్నారే, వాటికి ఏమి ఉండదు. అంటది ఇది. ఆ కుక్క అంటది నేనేం తక్కువ అంటది. ఆ కుక్క ఇంకంతే 5-6 నిమిషాల కల్లా కొట్టుకుంటాయి నాయనా. అట కొట్టుకుంటాయి, కుక్కలు కొట్టుకుంటాయి, గేదెలు కొట్టుకుంటాయి, దున్నపోతులు కొట్టుకుంటాయి, అన్నీ కొట్టుకుంటాయి. గొర్రెల్ని ఎప్పుడన్నా కొట్టుకొని రక్తాలు గారినట్టు చూశారు మీరు ఎప్పుడన్నా? కొట్టుకో. వాటి స్వభావమే వేరు. మీకు అది ఎట్లా నేను వివరించాలో నాకు తెలియదు, కానీ అసలు గొర్రె అంటేనే సాధువు అండి. అంతే, నువ్వేమన్నా అనుకో, తల ఊపుకుంటూ పోతూ ఉంటుంది అంతే. అని ఉయ్యి, ఆ గొర్రె ఏమనుకోదు. ఊసుకో, గొంతుండిపోద్దు నీకే. సాధు అలాగెళ్తూ ఉంటుంది, ఎవరితో పోట్లాడదు. ఒకవేళ పోట్లాడాలని వచ్చినా ఎందుకు వచ్చిన గొడవలు, ఈ సందులోకి వెళ్ళిపోదాం. ఒక అబ్బాయిని అడిగాడంటే ఇంకొక అతను, ఒరేవా మీ ఆవిడికి మీ అమ్మగారికి ఇద్దరు గొడవ పడితే నువ్వు ఎవరి పక్కకి వెళ్తావరా అని అడిగారంట. వాడు అన్నాడట, మా అమ్మకి మా ఆవిడికి గొడవ జరిగితే నేను గోడ పక్కకి వెళ్ళిపోతాను అన్నాడంట. ఎందుకంటే ఎవరి పక్కకి వెళ్ళినా దెబ్బే. ఎందుకు వచ్చిన గొడవ, గోడ పక్కకి వెళ్ళిపోయారు అనుకో, అంతే అంతే. గొర్రెక్కిండే స్వభావం అంతే. ఇంకా పోట్లాడుకుంటూ మాటకు మాట వేసుకుంటూ వాళ్ళు ఒక మాట అంటే నేను ఒక మాట చెప్పి, వాళ్ళు ఒక వీడియో పెడితే నేను ఒక వీడియో పెట్టి, ఎందుకు వచ్చిన గొడవ? గొర్రెకుండే స్వభావం కాదు అది.
గొర్రె ఎప్పుడు పోట్లాడదు, గొర్రె ఎప్పుడు హక్కుల కొరకు పోరాడదు, గొర్రె ఎప్పుడు దెబ్బలాటలకు వెళ్ళదు. సాత్వికం, దీర్ఘశాంతం. సౌలు ఎలాంటి వాడు, ఎలా అయిపోయాడు? గొర్రె స్వభావం అదంతే. మనం చెప్పేదేముంది దాంట్లో? కత్తి పట్టుకొని గుర్రం ఎక్కి వెళితే గడగడలాడిపోయినాయి సంఘాలు. అదే వ్యక్తి సంఘాల కొరకు ప్రాణం పెట్టాడు. అంత టోటల్ చేంజ్, అంత పెనుమార్పు. ఒకప్పుడు కత్తి పట్టుకుని తిరిగిన వాడు ఇప్పుడు సాధువు అయిపోయాడు. అనేక మార్లు దెబ్బలు తిన్నాను అన్నాడు. నువ్వేంటయ్యా దెబ్బలు తినేది? నువ్వు ఒకరిని చెతకబాదునుడు కదా. నువ్వు స్టఫన్ చచ్చిపోతే ఆ చచ్చిపోయిన బట్టల కింద బట్టల దగ్గర నిన్ను కాపలా పెడితే కాపలా కాల్చినోడు కదా నువ్వు, రాతిగుండోడా. వన్స్ అపాన్ ఏ టైం. అది ఒకప్పుడు, నాట్ నౌ. ఇప్పుడు నేను దెబ్బలు కొడుతుంటే ఒకటితో 40 దెబ్బలు తిన్నా. కొట్టారు నన్ను, కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొట్టడం కాదు, శిరశ్ఛేదనం చేసేసారు అతన్ని. అయినా కూడా దీర్ఘశాంతం, దీర్ఘశాంతం. ఎక్కడైనా గత జీవితాన్ని పొడచూపినట్టుగా కానీ, రే బైబిల్ పక్కన పెట్టానంటే, లాల్చి తీసి పక్కన పెట్టానంటే ప్రతాపం చూపి, ఇట్లాంటి డైలాగులు కొట్ల. ఎందుకంటే సాత్వికము, దీర్ఘశాంతము, వినయము. ఏంటది? ఏంటది? వినయము. వినయం. స్వర్గసీమలుగా ఉంటాయండి కుటుంబాలు. వినయము, ఇంకా దయాళత్వము, జాలి, బా కనికరం, జాలి, దయ, ఇవన్నీ ఆయన మనకు ధరింప చేస్తాడంట. మనం ధరించుకోవాలంట. ఆసందా మీకు? వద్దులయ్యా నేను గయ్యాలు గంపలాగానే ఉంటానంటారా? వినయంగా ఉండాలి. ఆ వినయముతో కూడిన ఆశీర్వాదం నాకు కావాలనుకుంటారా? హెచ్చించబడి ఆ మునగ చెట్టుకి అక్కడి నుంచి పడాలనుకుంటారా? లేదు. వినయము. స్తోత్రం కలుగు కాక. హల్లెలూయా. సరే, త్వరగా చెప్తా. ఇంకొకటి కూడా. 12 అయిపోయింది, ముగించేస్తా. ఇవన్నీ మనం ధరించుకోవాలట. ఆఖరికి ఇంకొకటి చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది కనుక. చాలా విషయాలు ఉన్నాయి కానీ చాలండి. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును, మెట్టుకు ఆఖరిగా చివరగా చెప్పేది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి. రక్షణను వస్త్రముగా ధరింప చేస్తాడు, ఇంకా బలమును ధరింప చేస్తాడు, ఇంకా కిరీటమును ధరింప చేస్తాడు, ఇంకా దీర్ఘశాంతము, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం, ఇవన్నీ ధరింప చేస్తాడు. 5వదిగా ఆఖరికి చెప్పేది ఏంటంటే, మనం క్రీస్తుని ధరించుకోవాలంట. చప్పట్లు కొట్టండి ప్రభుకి. హల్లెలూయా. ఇప్పుడు ఆయనని ధరించుకున్నప్పుడు మనం ఆయన వలె బ్రతుకుతాం కదండి. ఇప్పుడు ఆయనను మనం ధరించుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నిలిచినా ఆయన ప్రత్యక్షమవుతాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నిలిచినా అక్కడ నాలో ప్రత్యక్షమయ్యేది ఎవరు? నేను కాదు, యేసయ్య ప్రత్యక్షం అవ్వాలి. స్తోత్ర. మీకు నేను ఎప్పుడు భయపడే ఒక భయం ఏంటి చెప్పనా వద్దా? సందర్భం వచ్చింది కనుక మనసిప్పు మాట్లాడుతున్నాం మీతో. నేను ఎప్పుడు భయపడేది ఏంటంటే, చరిత్రలో ఒక ఆయన మాట్లాడాడు, ఒక ప్రసంగం చేశాడు, ఒక సందేశం ఇచ్చాడు. జనులందరంట దైవ స్వరంలాగా ఉందయ్యా, దేవుడే మాట్లాడాడయ్యా మాతో అన్నాడంట. అన్నారా లేదా? మాట్లాడరేంటి? ఏందమ్మా? అదే నేను చెప్పేది. అంటే జాగ్రత్తగానండి. ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి నచ్చాయి, ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి మెచ్చాయి. అప్పుడు వాళ్ళంతా ఆయన అభినందించారు. అభినందించి ఏమన్నారు తెలుసా?
అయ్యా నువ్వు దైవ స్వరూపం అయ్యా, అసలు నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టుందయ్యా అన్నప్పుడు ఆయన ఏం చేయాలి? మరి తెక్కలోడా, దేవుని స్థానం దేవునిదేనరా బాబు, దేవుని నాతో పోల్చి మాట్లాడుతున్నారు మీరు అనలా. తత్ఫలితంగా ఏమైంది? అది భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు, భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే దేవునిని ప్రత్యక్షపరచవలసిన మనల్ని ప్రత్యక్షపరచుకుంటే జరిగే పరిణామాలు అలాగే ఉంటాయి. వాళ్ళు తప్పు అని కాదు నేను చెప్పింది. వాళ్ళు ఏమన్నారు? అయ్యా నువ్వు మాట్లాడితే అయ్యా నీ సందేశం అయ్యా బాబాయ్ దేవుడు మాట్లాడినట్టుగా ఉందయ్యా అంటే ఆ మాట ఆయనకి గర్వాన్ని కలుగు చేసింది. వాస్తవంగా ఏ స్థితిలో ఎక్కడ మనం నిలిచినా మనం ఆయనలో ఉండాలి. మరలా నేను చెప్తున్నాను, ఎక్కడ మనం నిలిచినా ఏది మనం చేసినా మనం ఆయనలో ఉండాలి. ఓకే, మనలో ఆయన ఉండకూడదు, మనం ఫోకస్ అవ్వకూడదు. మనం కాదు, మన 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 ఘనతలు కాదు, మనం ఆయనలో మరుగవ్వాలి. మనలో కనబడాల్సింది ఎవరు? ఎప్పుడు కనబడతాడు? ఆయన ధరించుకున్నప్పుడు. ఈ షర్ట్ ఈ లాల్చి నేను వేసుకున్నా కదా, నేను మరుగయ్యాను, ఈ షర్ట్ ప్రత్యక్షంగా కనబడుతుంది. అలాగే దేవునిని నేను ధరించుకుంటే, ఆయనని నేను ఉన్నత స్థానమందు ఉంచుకుంటే నాలో ఆయన ప్రత్యక్షం కావాలి. మీలో మనలో ఎవరు ప్రత్యక్షం అవ్వాలి? ఎవరు ప్రత్యక్షం కావాలి? ఆయన దేవుడు ప్రత్యక్షం కావాలి. మీకు చాలాసార్లు చెప్పాను, సందర్భం కనుక చెప్తున్నాను. ఈ లైవ్లో చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా. జక్కయ్య తెలుసు కదా, మేడు చెట్టు ఎక్కాడు కదా, ఎక్కాడు లేదా? మేము చూసాం, మేము వెళ్ళినప్పుడు చూసాం. ఈసారి ఇంకా ఒక ఏమంటారు దాన్ని, బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం ఈసారి మొన్న వెళ్ళినప్పుడు. గతంలో నేను 5-6 సార్లు వెళ్ళినప్పుడు ఆ మేడు చెట్టు దాకా వెళ్ళే వాళ్ళని అక్కడ కటకటాల్లాగా కట్టేసి అక్కడ బోర్డులు పెట్టేసి ఆ చెట్టుని ఉంచుంటారు, మనం వెళ్ళి ఫోటోలు దిగి వచ్చేయచ్చు. ఆ చెట్టేనా 2000 సంవత్సరాల నుంచి? ఆ చెట్టే, దానికి మళ్ళీ తల్లి పిల్ల ఏముండవు, ఆ చెట్టే. దానికి ఏదేదో ఇంజక్షన్లు వేసి సావకుండా దాన్ని బతికించి పెట్టున్నారు వాళ్ళు ఇజ్రాయేలీలు. వాళ్ళ టెక్నాలజీ మనకు అందదు. వాళ్ళ చెట్లు కూడా ఇంజక్షన్ వేస్తున్నారంట. మరి వాటి కడుపు నొప్పి, తలనొప్పి, కీళ్ళు నొప్పి, వెన్ను నొప్పి వాటిలు కూడా వస్తాయి, నాకు తెలియదు. వాళ్ళ టెక్నాలజీ అట్లాంటిది. మరి మనం ఏం చేస్తాం? ఇంజక్షన్లు వేసి దాన్ని బతికించి పెట్టున్నారు. సరే, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి వచ్చేస్తాం. ఈసారి మేము వెళితే ఆ గైడ్ చెప్పాడు, జక్కయ్య గారి ఇంటికి కూడా వెళ్దామా అని. మరి ఎక్కడా ఇల్లు అంటే, మన ఈ కొండ ఉందా, ఆ కొండకి అవతలకి, ఆ కొండ అవతల అంత దూరం ఉంటుంది. లోపలికి వెళ్తే ఒక చిన్న పల్లెటూరు లాగా ఉంటుంది, ఒక చిన్న ఇల్లు ఉంది అక్కడ. ఆ ఇంటికి కూడా వెళ్ళి చాలా సంతోషం అనిపించింది జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఏమన్నాడు యేసయ్య, ఈ ఇంటికి ఆ ఇల్లు చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఆశ కూడా లేదు మీకు బిగ్ బజార్కి వెళ్తే చాలు, మీకు అక్కడ దాకా ఎందుకు? అదేగా మీ ఆశ. ఆమెను చెప్పుకోండి, వెళ్ళండి. మీరు వెళ్ళరా? ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు అంట, అంతే. ఎక్కడ పోయి ఎక్కడ రాలేదు 2 లక్షలు. సంపాదించుకుని అసలు యేసుప్రభు తిరిగిన ప్రాంతాలు కూడా చూడలేకపోతే ఏంటి మనకు? వెళ్ళండి, 2 లక్షలు అంటే ఏంటి? ఏమవుతుంది ఏంటి? 2 లక్షలు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. డబ్బులు నన్ను అడగద్దు, వెళ్ళేసిరండి, బాగుంటుంది. ఒకసారి చూసేసిరండి. అంటే అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఆ మట్టి తినేసిరండి అని చెప్పట్లే. చూసేస్తే మనకు అసలు ఆ ఫీల్ వేరుగా ఉంటుందండి. ఇప్పుడు యేసుప్రభు అక్కడ కూర్చొని 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచి పెట్టిన అక్కడికి వెళ్ళి మనం కూర్చుంటే ఎట్టుంటుంది? అసలు ఆనందం కాదు, మర్చిపోతాం మనమే. యేసుప్రభు సమాధి, ఖాళీ సమాధి ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళి అదంతా చూస్తుంటే అసలు ఎట్టుంటుందండి? యేసుప్రభు అక్కడ నిలబడి, పిల్లలారా తినడానికి ఈ దగ్గర ఏమన్నా ఉందా అని అక్కడ నిలబడితే మనకి ఎట్టుంటుందండి? అది మరి ఆ ఫీల్ అట్టుంటుంది.
వెళ్తే మీరు మరలా వచ్చేటప్పుడు ఏదో మీ సొంత ఇంటిని విడిచిపెట్టి వస్తున్నట్టుగా ఉంటుంది, అంత ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి చూసేసరండి. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత ఇడ్లీ సాంబార్ అడగద్దు. అక్కడంతా ఎవరి రొట్టెలు ఎన్ని ఉంటాయి, తినేసి రావచ్చు శుభ్రంగా. స్తోత్రం. సరే, ఈ జక్క ఎక్కి యేసు ప్రభుని చూడాలనిపించిందా? మరి చెట్టు ఎందుకు ఎక్కాడు అంటారని నాకు తెలుసు. మీ నోట్లో మాట అదే, పొట్టోడు 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 అంటారు. కానీ మీరు ఎంత పొడుగోళ్ళు మీరు తెలీదు. వాస్తవంగా జక్కే కానీ నిలబడితే జక్కే కంటే మనం పొట్టోళ్ళమే. మీరేది పెద్ద పొడుగైనట్టు, ఆయన పొట్టోడు. ఎందుకంటే ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్తాం, యూదుల దగ్గరికి వెళ్తామా, వాళ్ళతో మాట్లాడాలంటే మనం ఇటు మాట్లాడుతుంటాం. వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ వేరు. పొడవాటి మనుషులు. యేసు ప్రభు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇజ్రాయేల్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ యూదుల్ని, నాజీర్లు కొంతమంది ఉంటారు, ఆ ఏడుపుల గోడ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముఖం చూస్తే అచ్చం నా ప్రభు కూడా ఇట్లాగే ఉండుంటాడు కదా అనిపిస్తుందండి. చక్కటి బొమ్మల్లాగా ఆర్ట్ వేయాలంటే వాళ్ళ ముక్కు అట్లా పెంత గీసేయచ్చు, అలా గీసేయచ్చు, అట్లా ఉంటుంది వాళ్ళ బొక్క కౌలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, నా ప్రభు కూడా ఇట్లాగే పెరుగుంటాడు కదా, ఇట్లాగే ఉండుంటాడు, అందమైన ఒక్క కౌలికలు, అట్లా అనిపిస్తుందండి. ఇప్పుడు ఏసయ్యను చూడాలని ఆశ వచ్చింది జక్కయ్యకి. చెట్టు ఎందుకు ఎక్కాడంటే ఆ జనసమూహంలో ఏసయ్య కనబడక, ఆ జనసమూహంలో ఆయన్ని చూడలేక. ఎందుకు అంటే ఇప్పుడు జక్కయ్యని అడిగామనుకో, జక్కయ్య ఎందుకు ఆ చెట్టు ఎక్కావు నువ్వు అంటే ఆయన అంటాడు, అయ్యా ఏసయ్యను చూడాలనుకుని వెళ్ళాను బాబా, చాలామంది అక్కడ ఉన్నారు కానీ ఏ ఒక్కరిలో కూడా ఏసయ్య నాకు కనబడలేదయ్యా కదా. ఏ ఒక్కరైనా ఆయన్ని ధరించుకుని ఉంటే, ఏ ఒక్కరిలోనైనా ఆయన కనబడుంటే నేను చెట్టు ఎక్కాల్సిన అవసరం నాకేముందయ్యా. వీళ్ళేమో ఆయన చుట్టుముట్టేశారు, ఇంకొకరిని చూడనివ్వట్లే ఆయన్ని అంటున్నారా. ఇంకొకరిని చూడనివ్వరు, వీళ్ళు ఇంకొకరికి ఆయన్ని చూపించరు. చేతిలో బైబిల్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, క్యాలెండర్లు ఉంటాయి, క్యాసెట్లు ఉంటాయి, స్టార్ కూడా ఉంటుంది డిసెంబర్కి. కానీ యేసయ్య కనబడే. వీళ్ళలో ఏ ఒక్కరిలోనైనా ఆయన కనబడి ఉంటే, వీళ్ళు ఎవరైనా ఆయనను ధరించుకొని ఉంటే, ఏ ఒక్కరిలోనైనా ఆయన ప్రేమ, ఆయన సాత్వికం, ఆయన పరిశుద్ధత, ఆయన సమర్పణ, ఆయన దైవత్వం ఏ ఒక్కరిలోనైనా కనబడి ఉంటే, నేను అంత ప్రయాసపడి చెట్టు ఎక్కాల్సిన అవసరం ఏమిటి, కనబడికే కదా. అందుకే నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మనలో నిక్షిప్తం అవుతాడంట. ఆయనను మనం ధరించుకోవాలంట. నిలిచిన ప్రతి చోట మనం ఆయనకి సాక్షులుగా ఉండాలంట. ఆమేన్. ఆయనే నాతో ఉంటే, ఆయనే నాలో ఉంటే, ఆయనలో నేనుంటే స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిలిచిన ప్రతి చోట మనం కాదు. అందుకే నేను చెప్పేది, సాక్ష్యాలు చెప్పేవాళ్ళకు కూడా మనుషుల ఘనత కొరకు చెప్పొద్దు, మనుషుల ఘనత కొరకు పొగడొద్దు. అర్థమైందా? ప్రభువుకి ఘనత కలిగేటట్లు, ఆయనకే మహిమ కలిగేటట్లు చెప్పాలి సాక్షి చెప్తే. హల్లెలూయా. అట్లాగని లేనివన్నీ ఉన్నట్టుగా చెప్పమని చెప్పట్లే. నేను చెప్పేది మనుషులకు ఘనతలు వద్దు, దేవునికి ఘనత కలిగేటట్లు నా దేవుడు నాకు ఆశ్చర్యమైన కార్యం చేశాడయ్యా, అద్భుతం చేశాడయ్యా, ఇదిగో ఆయన జ్ఞాపకం చేసుకున్న బట్టి ఈ రోజున సజీవునిగా సజీవురాలుగా నేను ఉన్నాను బాబు, ఆయనకి కృతజ్ఞుడనే. నేను ఆయనకి కృతజ్ఞుడిని అంతే. నాకు వాళ్ళు ప్రార్థన చేశారు, నాకు వీళ్ళు ప్రార్థన. ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థనలో మహత్యం ఉంటే మేలు జరిగింది. ప్రార్థనలో మహత్యం కాదు, కనికరం కలిగిన దేవుడు కృప చూపితే మేలు జరిగింది. హల్లెలూయా. దయగలిగిన దేవుడు నీ మీద దయ చూపిస్తే మేలు కలిగింది. ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు రావలసిన ఆ యొక్క ఆ కీర్తి మరెవ్వరికి చెందకుండా ఉండును గాక. ఆయనకే కలగాలి, ఆయననే ప్రత్యక్షం కావాలి, ఆయనే మనం ప్రత్యక్షపరచాలి.
ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే ఆయన మనం ధరించుకోవాలి. ఒకసారి జ్ఞాపకం చేయండి. రక్షణను వస్త్రముగా ధరింపచేస్తాడట, బలమును ధరింపచేస్తాడట, కిరీటమును ధరింపచేస్తాడట, ఇంకా సాత్వికము, దయాళత్వము, వినయము ధరింపచేస్తాడట. ఇంకా మనము ఆయనను ధరించుకునేటట్లు చేస్తాడట. ఆమేన్. దేవుడు ఆ రీతిగా మనందరినీ ఆశీర్వదించి కృప చూపించి ఈ వాగ్దానమును మన ఎడల నెరవేర్చునుగాక. హల్లెలూయా, స్తోత్రం కలుగుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. నాయనా, ధరింపచేయువాడా, నాకు బలము ధరింపచేయి. యుద్ధము చేయుటకు నాకు బలము ధరింపచేయి. నేను ఓడిపోయే వ్యక్తిగా కాకుండా విజయవంతంగా నేను బ్రతికేటట్లు సహాయం చేయి. మహిమ ప్రభావములతో కిరీటమును ధరింపచేయి. దీర్ఘశాంతము, సాత్వికము, వినయము, దయాళత్వము, జాలికల మనస్సు, ఇవన్నీ నాకు ధరింపచేయి. ప్రేమను ధరింపచేయి. సర్వాంగ కవచమును ధరింపచేయి. ఖడ్గమును ధరింపచేయి. నవీన స్వభావాన్ని ధరింపచేయి. యుద్ధోపకరణములను ధరింపచేయి. అంతేకాదు, నేను నిన్ను ధరించుకోవాలయ్యా, నిన్ను ధరించు. ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దాన నెరవేర్పుని నేను చూడాలి ప్రభువా. ఈ వాగ్దాన నెరవేర్పుని నేను పొందుకోవాలి. నేను బలమును ధరించుకోవాలి. నేను సుగుణములను ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నాయనా, నేను కిరీటమును ధరించుకోవాలి. నేను నిన్ను ధరించుకునే వ్యక్తిగా మారాలి ప్రభువా. సహాయం చేయండి. అప్పగించుకోండి ప్రభువుకి. నాకు ధరింపచేయి నాయనా అని ప్రభు పాదాలు పట్టుకోండి. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధులలో మహనీయుడా, స్వరమండలము సితారతో కీర్తింతును. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధులలో మహనీయుడా, స్వరమండలము సితారతో కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. ఇదిగో నా జీవితం దేవానికంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధన
స్తుతులను నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనెరుగక శిథిలమైన శిలనై నేనుండగా నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనెరుగక శిథిలమైన శిలనై నేనుండగా నన్ను ప్రేమింపగా వెంటాడితివి నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవాని కంకితం సావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవాని కంకితం సావైనా బ్రతుకైనా నీ కోసమే. నాకున్నది ఒక్కడివే నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధిల్తును నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 యేసయ్యా. స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధులలో మహనీయుడా స్వరమండలము సితారతో కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహాదేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహాదేవుడవు. ఇదిగో నా జీవితం
ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడని స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ఇప్పటికే ఒక నెల దినములు మీరు మమ్మల్ని కంటికి కన్నుపాప వలె కాపాడి, ఈ 2వ నెల మొదటి దినం ఈ పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి, వాగ్దానము చేత మీరు మమ్మల్ని దర్శించి మాలో ఒక నూతనమైనటువంటి శక్తిని ప్రసాదించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ వాక్కు, నీ వాగ్దానం మాకెంతో ఆదరణ, ఎంతో బలమును కలుగు చేసి ఉన్నది ప్రభువా. మాకు వస్త్రముగా ధరింప చేస్తానని సెలవిచ్చావు. రక్షణను వస్త్రముగా ధరింప చేస్తానన్నావు ప్రభువా. రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని ప్రతినిత్యం అనుభవిస్తూ మేము ముందు కొనసాగుటకు సహాయము చేయండి. బలమును ధరింప చేస్తానన్నావు. అన్ని వేళలా యుద్ధముల్లో, పోరాటాల్లో కూడా మేము ఓడిపోకుండా జయాన్ని పొందుకునేటట్లు నైనా పోరాడుటకు కావలసినటువంటి బలమును, శక్తిని మీరు మాకు ధరింప చేస్తున్నందుకని స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహిమా ప్రభావములతో మాకు కిరీటమును ధరింప చేస్తానన్నావు. అవును తండ్రి, ఘనమైనటువంటి బ్రతుకు, ఒక విలువైనటువంటి జీవితం నీ కొరకు జీవించటానికి మీరు మాకు కృప చూపుచున్నందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మేము ఏర్పరచబడిన వారమును, పరిశుద్ధులమును, ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా నీ సన్నిధిలో జాలి కలిగిన మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం వీటన్నిటిని ధరించుకొని మీ నామమునకు మహిమార్థంగా బ్రతకడానికి కృప చూపించండి. ఈ లోకములో ప్రత్యేకించబడినటువంటి వారమై నాయన దైవ స్వభావాన్ని ధరించుకొని మేము కనిపడినట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అన్నిటికంటే పైగా మేము మరుగై మిమ్మల్ని ధరించుకోవడానికి ప్రభువా నీ స్తోత్రం, మీరు ప్రత్యక్షమగునట్లుగా నైనా మేము ఎక్కడ నిలిచినా, ఎక్కడ ప్రభువా తండ్రి నైనా ఎక్కడికి వెళ్ళినా మీరు మాత్రమే ప్రత్యక్షమగుదురుగాక. మిమ్మల్ని మేము ధరించుకొని మీలో మేము మరుగైపోదుముగాక, మీలో మేము దాచబడదుముగాక. తండ్రి, అట్టి కృప భాగ్యము మీరు ఈ దినం మాకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం. ఆశతో మీ వైపు నైనా చేతులెత్తుచున్నాం తండ్రి. నిశ్చయముగా ఆశించిన మా ఒక్కొక్కరికి మీరు వస్త్రముగా ధరింపజేయబోతున్నందుకై నీకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని మేము చేతపట్టుకొని నీ నామమునకు మహిమార్థంగా ముందు కొనసాగుటకు సహాయం చేయండి. నీ సంధికి చేరినటువంటి ప్రతి బిడ్డను మేలు చేత తృప్తిపరచండి. కృపాక్షేమంలో మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంకను మీరు బలపరిచి అభిషేకించి గత నెలంతయు వాడుకున్నారు. ఈ నెలంతయు కూడా మీ సన్నిధి, కాపుదల, భద్రత, ఆరోగ్యమును మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా విశ్వాసులకు కూడా ఈ నెలంతయు వారి కష్టార్జితం వల్ల సుఖాన్ని అనుభవించినట్లు, వారి రాకపోకల్లో భద్రత, ప్రయాణాలలో భద్రత కలుగునట్లుగా, నైనా నిత్యము క్షేమ వార్తలు అని విని సంతోషించినట్లుగా, మీ సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా, నిత్యము మీలో ఆనందించగలుగునట్లుగా మీరు ఆశీర్వదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడేండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్.